Did I lose someone who actually cared? And that was the biggest mistake ever. హాయ్, మన లైఫ్లో మనందరం చాలానే మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అవి చిన్నవో పెద్దవో ఏవైనా అయి ఉండొచ్చు. ఇవన్నిట్లో ఒక్క మిస్టేక్ మాత్రం మనల్ని లైఫ్లో చాలా హార్న్ చేస్తూ ఉంటుంది. అదే రిగ్రెట్ అయ్యే రిలేషన్. బ్రేకప్ అంటే క్లోజరే, కానీ రిగ్రెట్ అంటే అవి ఎండ్లెస్ క్వశ్చన్స్. ఆ రోజు నేను అలా అనకపోయి ఉంటే బాగుండేది, లేదా నేను ఇంకొకసారి ట్రై చేస్తుంటే బాగుండేదేమో, లేదా నేను ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బాగుండేదేమో అని. లేట్ నైట్ వాట్సాప్ లో ఓల్డ్ చాట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాము, లేదా ఇన్స్టాలో ర్యాండమ్ గా సాంగ్స్ వింటాము. కానీ సడన్లీ ఒక్క మెమరీ ఫ్లాష్ అవుతుంది అండ్ హార్ట్ లో అప్పుడప్పుడు పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే రిగ్రెట్. అన్స్పోకెన్ వర్డ్స్, మిస్డ్ ఛాన్సెస్, రాంగ్ ప్రయారిటీస్. ఎర్లియర్ గా జనాలు వెయిట్ చేసేవాళ్ళు పేషెన్స్ గా ఏదైనా జరిగిందంటే, కానీ ఇప్పుడు ఇన్స్టాలో కార్డ్స్ అని, లేదా లాస్ట్ సీన్స్ హైడ్ చేయడము, ఇలాంటివి వాటికి ఎక్కువ ప్రయారిటీ అయిపోయింది. అండ్ ఈగో దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయింది. కమ్యూనికేషన్ వెనుకబడిపోయింది. అండ్ రిజల్ట్ ఈస్ రిలేషన్షిప్ లో రిగ్రెట్స్. రిగ్రెట్ లో ఎక్కువ పెయిన్ ఏంటో తెలుసా? నాట్ దట్ దే లెఫ్ట్, బట్ డిడ్ ఐ రియల్లీ వాల్యూ ఇనఫ్, ఆర్ డిడ్ ఐ లూజ్ సమ్వన్ హూ యాక్చువల్లీ కేర్డ్? ద ట్రూత్ ఈస్ బోత్ సైడ్స్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాము? రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఇయర్స్ ని వేస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దాట్ వాజ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్. మేబీ ఐ కుడ్ హ్యావ్, మేబీ ఐ షుడ్ హ్యావ్ అనే ఒక లూప్ లో పడిపోతావు నువ్వు. అప్పుడు నీ ప్రెజెంట్ ని కంప్లీట్ గా టైం వేస్ట్ చేస్తూ అసలు బ్రతకడమే మర్చిపోతావు నువ్వు. రిగ్రెట్ స్లో పాయిజన్ లాంటిది. అది స్లోగా నీలో అడాప్ట్ అయిపోయి ఒక మూలన అలానే ఉండిపోతుంది. ఒక హార్ష్ ట్రూత్ చెప్పాలి అంటే, ఓన్లీ యూ నో హౌ మచ్ యూ ట్రైడ్, ఓన్లీ యూ నో హౌ మచ్ యూ హ్యావ్ సఫర్డ్ అనేది. సెల్ఫ్ బ్లేమ్ కి ఎప్పుడైనా లిమిట్స్ ఉండాలి. అదర్వైజ్ రిగ్రెట్ ని నువ్వు లైఫ్ లాంగ్ ఒక బర్డన్ గా క్యారీ చేయాల్సి వస్తుంది. రిగ్రెట్ ని హ్యాండిల్ చేయాలి అంటే you just have to follow 3 steps. One is acceptance. Accept that you have done a mistake. And second is forgiveness. Forgive yourself for what you have done. And third is learn. Learn to be better person. నిన్ను ఇంకా బెటర్ గా మార్చుకోవడం ఎలానో తెలుసుకో. ఎప్పుడైనా ఎవ్రీ మిస్టేక్ టీచెస్ అ లెసన్. One lesson teaches respect, one teaches patience, and one teaches self-worth. No regret is bigger than the lesson it gave you. నువ్వు ఇంకా రిగ్రెట్ ని బర్డన్ లాగా క్యారీ చేస్తున్నావు అంటే మాత్రం జస్ట్ రైట్ ఇట్ డౌన్. జస్ట్ రైట్ దెమ్ అ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఆర్ ఎనీథింగ్. రైట్ అ నోట్. జస్ట్ రిలీజ్ యువర్ ఫీలింగ్స్ అండ్ cry as much as you want and just move on. Don't carry this burden. రిగ్రెట్ అనేది ఒక స్టోన్ ఆఫ్ బ్యాగ్స్ లాంటిది. ఇప్పుడు నువ్వు బాగానే క్యారీ చేస్తావు, బట్ స్లోగా ఒక టైం వచ్చేసరికి ఇట్ ఫీల్స్ హెవియర్. నువ్వు దాన్ని మోయలేవు, అలసిపోతావు. సో డోంట్ క్యారీ ఇట్, జస్ట్ డ్రాప్ ఇట్ ఆఫ్. లవ్ వితౌట్ ఈగో, స్పీక్ without fear, and live without regret. End of the day, I just want to give you a reminder. You still have a heart, and that same heart deserves a peace. Next time, instead of saying I wish I had, just say I tried my best and I grew up from it. నేను నేర్చుకున్నాను దీని నుంచి. I tried my best what I could have.
అండ్ లాస్ట్ థింగ్, ఒకవేళ ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే మాత్రం జస్ట్ షేర్ ఇట్ విత్ దోస్ పర్సన్స్ హూ రియల్లీ నీడ్స్ దిస్ వర్డ్స్. ఎందుకంటే రిగ్రెట్లో ఎంతమంది సఫర్ అవుతున్నారో మనకి తెలీదు. అట్లీస్ట్ ఫ్యూ వర్డ్స్ మేక్ దెమ్ ఫీల్ బెటర్. థ్యాంక్ యూ.